శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 జూన్ 17వ తేదీ సోమవారం రోజున కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ రాశి వారు రేపటి రోజున ఎటువంటి పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాము అనే పూర్తి వివరాలు తెలుస్తాయి. కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి 12 రాశులలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. రేపటి రోజున ఈ రాశి వాళ్లకు వ్యతిరేక పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మలుచుకోవడంలో వీరు సఫలం అవుతారు. అదేవిధంగా వీరికి కొత్త వ్యక్తులు పరిచయం అవడం ద్వారా మీకు ఉపయోగపడుతుంది. అలాగే మీరు సేవా మార్గంలో పయనిస్తారు. ఈ రాశివారు రేపటి రోజున మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త మీ కుటుంబం అంతటికీ కూడా సంతోషాన్ని కలుగజేస్తుంది. కొత్త విషయాలు మీరు తెలుసుకుంటారు. రేపటి రోజున మీకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. డబ్బులను మీరు పొదుపు చేయడం ప్రారంభిస్తారు. అదేవిధంగా ఆ డబ్బులు మీకు ఈ సమయంలో ఉపయోగపడతాయి. ఈ రాశి వాళ్లకు ఆరోగ్యం విషయంలో ఈరోజు శారీరక ఆరోగ్యం కోసం, అదేవిధంగా మీకు మానసిక దృఢత్వం కోసం తగినంత సమయం నిద్రపోవడం, సమయానికి భోజనం చేయడం, అదేవిధంగా ఉదయం పూట ధ్యానం, యోగా లాంటివి చేయండి. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఇక రేపటి రోజున ఈ రాశి వారు మీరు మరింత ఉత్సాహంగా మారుతారు. ఇక మీరు స్నేహితులతో, బంధువులతో కలిసి వినోదాలలో పాల్గొంటారు. అదేవిధంగా మీ యొక్క మిత్రుల ద్వారా ఒక శుభవార్తను కూడా మీరు వింటారు. అలాగే మీ దగ్గరి బంధువులు మీ ఇంటికి వచ్చే సూచనలు ఉన్నాయి. రేపటి రోజున ఈ రాశి వాళ్లకు మీ యొక్క వైవాహిక జీవితంలో ఏమైనా గొడవలు ఉంటే తొలగిపోతాయి. మీరు మీ భాగస్వామితో కఠినంగా ప్రవర్తించకండి. అలా చేయడం వలన మీ మధ్య దూరం పెరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వాళ్లకు వృత్తి ఉద్యోగాలలో మీ నైపుణ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఇక ఈ రాశి వ్యాపారస్తులకు రేపటి రోజున అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఆర్థికపరమైన లాభాలు పొందుతారు. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వాళ్లకు, రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. ఇక విద్యార్థులకు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. అలాగే ఈ రాశి స్త్రీలకు కూడా నూతన ఉత్సాహం కలుగుతుంది. రేపటి రోజున ఈ రాశి వాళ్లకు కెరియర్ పరంగా కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే వచ్చేటటువంటి ప్రతి అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి. ఆర్థికంగా మంచి ఎదుగుదలను చూస్తారు. ఈ రాశివారు రేపటి రోజున మీకు ఉండేటటువంటి సమస్యలు తొలగిపోవడానికి, అలాగే అనుకూలమైన పరిస్థితులు మరిన్ని మీకు కలగడం కోసం రేపటి రోజున లక్ష్మీ స్తోత్రాన్ని పఠించుకోండి. అన్ని శుభ ఫలితాలు పొందుతారు. ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. మేషరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగస్తులకు శుభ ఫలితాలు ఉన్నాయి. అధికార యోగం ఉంటుంది. ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది. నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి. మిత్రుల సహకారంతో ఒక పని పూర్తి అవుతుంది. ఆత్మసంతృప్తితో చేసే పనులు అదృష్టాన్ని ఇస్తాయి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇతరులపైన ఆధారపడవద్దు. ఇష్టదేవతను స్మరించండి. ప్రశాంతత లభిస్తుంది. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి ఉంది. అవసరాలను దృష్టిలో పెట్టుకుని కృషి చేయండి. గ్రహబలం తక్కువగా ఉంది. ముఖ్య కార్యాలలో ఏకాగ్రతతో పని చేయండి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏది లోతుగా ఆలోచించవద్దు. విఘ్నాలను బుద్ధిబలంతో అధిగమించాలి. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి. కర్తవ్యాలను సకాలంలో నిర్వర్తించండి. ఇష్టదేవత ధ్యానం మనోబలాన్ని ఇస్తుంది. మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కొన్ని విషయాలలో అదృష్టం కలిసి వస్తుంది. మొదలుపెట్టిన పనులలో విజయం లభిస్తుంది. నిర్ణయాలు తీసుకునే ముందు లోతుగా ఆలోచించండి. ఆత్మీయుల సూచనలు అవసరం. లక్ష్యం సిద్ధించే వరకు కృషి ఆపవద్దు. దృఢ సంకల్పంతో ఇబ్బందులను అధిగమించాలి. సొంత విషయాలను ఇతరులతో పంచుకోవద్దు. సూర్యనారాయణమూర్తిని స్మరించండి. శుభవార్త వింటారు. కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉత్సాహంగా పనులు ప్రారంభించండి. ఆశించిన ఫలితాలు త్వరగా వస్తాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అభివృద్ధిని సాధిస్తారు.
పనులలో స్పష్టత వస్తుంది. సంభాషణల్లో సున్నితత్వం అవసరం. వ్యాపారంలో ప్రోత్సాహం లభిస్తుంది. ప్రతిభతో పనిచేస్తే విశేష ధనలాభాలు పొందవచ్చు. ఒక ఆపద నుంచి బయటపడతారు. ఇష్టదేవతను స్మరించండి, శక్తి లభిస్తుంది. సింహరాశి. సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పనులలో మీదైన ప్రతిభ చూపి అభివృద్ధిని సాధిస్తారు. కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అధికారుల అండదండలు ఉంటాయి. ఒక విషయంలో స్పష్టత వస్తుంది. అభీష్ట సిద్ధి కలుగుతుంది. భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో మేలు జరుగుతుంది. సకాలంలో నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. ఇష్టదేవత స్మరణం శక్తినిస్తుంది. కన్యరాశి. కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధైర్యంగా సరైన నిర్ణయాలు తీసుకుని ఆచరించాలి. అభద్రతా భావం తొలగుతుంది. బ్రహ్మాండమైన వ్యాపార యోగం సూచితం. తోటివారి నుంచి తగిన ప్రోత్సాహం లభిస్తుంది. అధిక లాభాలు ఉంటాయి. నిరంతర సాధన విశేషమైన జ్ఞానాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి. విసుగు కలిగించేవారు ఉంటారు. ఓర్పుతో వ్యవహరించాలి. ఇష్టదేవత దర్శనం శుభప్రదం. తులారాశి. తులారాశి వాళ్లకు రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో నిర్మాణాత్మకమైన ఆలోచనలతో లక్ష్యాలను అందుకుంటారు. ఇంట్లో వారికి మీ వల్ల మేలు జరుగుతుంది. ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో మీ బాధ్యతలను నిర్వర్తించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశకు గురి కావద్దు. ఎదురు చూస్తున్న పనులలో పురోగతి ఉంటుంది. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విష్ణునామాన్ని స్మరిస్తే మంచిది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి ఫలితాలు ఉన్నాయి. పనులలో స్పష్టత వస్తుంది. తగిన గుర్తింపు లభిస్తుంది. తోటివారి సహాయ సహకారాలు అందుతాయి. ప్రయత్న బలాన్ని బట్టి విజయాలు ఉంటాయి. కాబట్టి కృషిని కొనసాగించండి. ఉద్యోగంలో అభివృద్ధి సూచితం. సత్సాంగత్యంలో నూతన విషయాలను గ్రహిస్తారు. వ్యాపార లాభాలు ఉంటాయి. గృహ వాహన యోగాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే గౌరవప్రదమైన జీవితం కొనసాగుతుంది. ప్రారంభించిన పనులు పూర్తి అవుతాయి. ఏకాగ్రతతో కృషిని కొనసాగించండి. సంకల్పం సిద్ధిస్తుంది. అనుకున్నదే జరుగుతుంది. కాబట్టి మంచిని కోరుకోవాలి. అర్హతలను పెంచుకుంటూ నూతన విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మొహమాటంతో ఖర్చులు చేయకూడదు. ఇష్టదేవాన్ని స్మరించండి, ఆపదలు తొలగుతాయి. మకర రాశి. మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కాలం వ్యతిరేకంగా ఉంది. కాబట్టి ముఖ్య కార్యాలలో అప్రమత్తంగా వ్యవహరించండి. ధర్మబద్ధంగా ఆత్మవిశ్వాసంతో కృషి చేయండి. దేనికి తొందరపడవద్దు. అడుగడుగున ఆటంకాలు ఉంటాయి. గతానుభవంతో పనిచేయాలి. కొన్ని సంఘటనలు సహనాన్ని పరీక్షిస్తాయి. మీ వినయ విధేయతలే కాపాడుతాయి. ప్రయత్నలోపం లేకుండా కష్టపడాలి. ఇష్టదేవ ధ్యానంలో మంచి జరుగుతుంది. కుంభరాశి. కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కొత్తగా ఆలోచించండి. పలు మార్గాలలో ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయి. పనులలో స్పష్టత వస్తుంది. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. అభీష్టం నెరవేరుతుంది. ఉపద్రవాల నుంచి బయటపడతారు. దేనికోసం ప్రయత్నిస్తున్నారో అది లభిస్తుంది. అపోహలు తొలగుతాయి. బంధుమిత్రులతో ఆనందిస్తారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఇష్టదేవ స్మరణ మేలు చేస్తుంది. మీనరాశి. మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన జీవితం లభిస్తుంది. ప్రయత్నాలు ఫలించి ఆశలు నెరవేరుతాయి. తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ధర్మదేవత అనుగ్రహం ఉంది. వ్యాపారంలో ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా మిశ్రమ కాలం. రుణ సమస్యలు ఎదురవ్వకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందిస్తారు. ఇష్టదేవత స్తుతి శక్తినిస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.